గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే ఈరోజు తెనాల్లో జనసేన వారాహి సభ జరిగిందండి. ఆ సభను మన జాతర గమనించినట్లయితే ఈ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అతిపెద్ద సభగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెనాల సిటీ మొత్తం కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. క్రౌడ్ చాలా హ్యూజ్గా వచ్చారండి, విపరీతంగా వచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమేటిక్గా మాట్లాడారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అన్యాయాలు జరుగుతున్నాయి, బీసీలకి ఏ అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకి ఏ అన్యాయం జరుగుతుంది, భవన నిర్మాణ కార్మికులకి ఏ అన్యాయం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వీళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారని వివరించారు. మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాయి సంఘటన గురించి కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆ సంఘటనలో ఆయన బాగా గట్టిగా మాట్లాడారండి. అంటే చాలా ఆవేశపూర్తిగా మాట్లాడారు. ఒక చిన్న రాయి తగులుతేనేంత గొడవ చేస్తున్నారు కదా, ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అట్ ద సేమ్ సుగాలి ప్రీతి కేసు ఏమైంది, అమర్నాథ్ అని ఒక వ్యక్తిని కాల్చి